రూట్లో వెళ్తున్నాం. డెవలప్మెంట్ ఆస్పెక్ట్లోనే 2047 విజన్ డాక్యుమెంట్ చంద్రబాబు నాయుడు గారు రూపొందించారు. నిన్న ఆ డాక్యుమెంట్లో ఏముంది అసలు? అంటే మీ జీవితానికి సంబంధించిన మీ జీవితం మీది నడిచిపోతూ ఉంటుంది, నా ముద్ర వేస్తానని ఉంది, అంతేనా? ఏమన్నా కొత్తది ఏమన్నా ఉంది అందులో? విజన్ డాక్యుమెంట్ చూస్తే నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, దాని పేరు ఏంది, అది ఉపాధి కల్పన. ఎవడుంటే ఎవడున్నప్పుడు ఉపాధి కల్పన ఉండదు? లేదు పారిశుద్ధ్యం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఏదో స్వచ్ఛ భారత్, ఇవన్నీ రొటీనే. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ రొటీనే కదా. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పాత పదమే. శక్తి, సోలార్ పవర్ వాళ్ళ కొత్తగా తెచ్చేది ఏంది, లేకపోతే విండ్ పవర్ ఏంటి, ఇవన్నీ నా విజన్ అండి ఆయన చెప్పుకుంటున్నారు. మనందరం అసలు మనం అన్ని రెగ్యులర్ గా జరిగిపోతున్నాయన్నీ ఆయన నాది అని చెప్తారు. ఇదివరకు 2020 విజన్ అయినా అదే. అందులో ఆయన పాత్రే ఉంది. ఆయన 95లో 99లో విజన్ డాక్యుమెంట్ పెట్టారండి. 2004కి ఆయన దిగిపోయారు. 2020లో రాష్ట్రం బాగుపడితే అదంతా నాదేనని చెప్తారు. ఆయన నమ్మేవాళ్ళు కూడా అదే చెప్తారు. ఇప్పుడు కూడా రేపు అంతే 2047కి రాష్ట్రం బాగుపడదా? ఆటోమేటిక్గా పెరిగిపోతూనే ఉంటుంది. రేపు మనకు పోర్ట్ ఎకానమీ వచ్చాక, ఈ పోర్టులు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయని పూర్తయ్యాక, ఈ అమరావతి పూర్తయ్యాక దీని టెంపర్ వేరుగా ఉంటుంది మనకి. ఈ టెంపర్మెంట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఒక్కటే ఇక్కడ ప్రతీకార రాజకీయం అనే ఒక్క దరిద్రం తీసేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రతీకార రాజకీయం ఉంటే ఇక్కడ ఎవడొచ్చి ఇన్వెస్ట్ చేయడు. ప్రతీకార రాజకీయం అనేది పక్కన పెట్టాలి. ప్రతీకార రాజకీయం కనుక పక్కన పెట్టకపోతే నువ్వు ఇంకో 1,00,000 కోట్లు తీసుకుంటాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి టైంలోనే లేపాక్షి నాలెడ్జ్ జబ్బు, లేకపోతే మన దాని పేరేంటి, ఒంగోలు ప్రకాశం జిల్లా దగ్గర వ్యాన్ పిక్కు, ఇట్లాంటి అనేక షెడ్యూల్కి భూములు సేకరించారు. అయిపోయింది. ఏమైపోయినాయి? భూమి ఏమో రైతు నుంచి తీసుకున్నాం, వాళ్ళకేదో చెంచాడో తృణమో ఫడమో ఇచ్చాం. ఒక్కచోట పరిశ్రమలు రాల వైటిట్లా. ఎందుకని? ప్రతీకారంతో, రాజశేఖర రెడ్డి మీద ప్రతీకారంతో లీగల్ లిటిగేషన్స్కి పోయారు. వాళ్ళేమో తనఖా పెట్టి అప్పులు తీసేసుకున్నారు, డబ్బులు వాడుదామని వాడు వాడేసుకున్నాడు. ఇప్పుడు ఆ భూమిని వెనక్కి తీసుకోలేవు. ఎందుకు? అటాచ్మెంట్లో ఉంటాయి. బ్యాంక్ అటాచ్మెంట్, ఈడీ అటాచ్మెంట్, సిబిఐ అటాచ్మెంట్. అక్కడ మనం గజం తీసుకోలేము. అక్కడ ఎందుకోసం ఇచ్చారు రైతులు? నువ్వు ఇండస్ట్రీ పెట్టుకుంటే వాళ్ళ పిల్లలకి వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఆడికి ఏ ఉద్యోగం రాలా, ఆడికి వచ్చింది 4 లక్షలు 5 లక్షలు. ఈడేమో ఒక్కో దాన్ని చూపెట్టి 10 లక్షలు 7 లక్షలు అప్పు తీసేసుకున్నాడు. ఆ బ్యాంక్ వాడి దగ్గర డబ్బులు అయిపోయినాయి, వీళ్ళ దగ్గర డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు అక్కడ ఏం జరగల. సరిగ్గా నడుపుకున్నటువంటి శ్రీ సిటీ సెజ్జో అట్లాంటిది ఇప్పుడు ఎక్కడో ఎందుకు? నిన్న అరబిందో దాని గురించి గొడవ ఏంటి? SEZ మీకు తెలుసు, కాకినాడ. ఎప్పుడు SEZ అది? భూమి రేటు పెరుగుతుంది కానీ ఫ్యాక్టరీ ల్యాడ్స్ వచ్చినాయి. అదే కదా సమస్య. ఇప్పుడు దాన్నే దాడి చెట్టు రాజా కొన్నాడు, లేకపోతే ఇంకోళ్ళు కొన్నారు, భూమి కొంటున్నారు. ఏముంది?